శ్రీ వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి శని త్రయోదశి తేదీలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. శ్రీ వికారి నామ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. అలాగే ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి శని త్రయోదశులు యొక్క తేదీలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా శనీశ్వరుడు అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరైతే నీతికి, న్యాయానికి, ఇంకా ధర్మానికి కట్టుబడి ఉంటారో వారికి ఎప్పుడూ కూడా తన వంతు సహాయాన్ని, అండను అందిస్తూ ఉంటాడు. అలాగే ఎవరైతే అధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారో వారిని చాలా కఠినంగా శిక్షిస్తాడు. ముఖ్యంగా శనీశ్వరుడు ఎంత ప్రేమ, దయాగుణం కలిగినటువంటి వ్యక్తో అంతే కోపిష్టి కూడా. అందుకే మంచి చేసిన వారికి ఎంత అండగా ఉంటాడో చెడు చేసిన వారికి అంత కఠినంగా కూడా శిక్షిస్తాడు. ఎంతో ధర్మబద్ధంగా మిగులుతాడు. అలాగే అంతే ధర్మంగా ప్రవర్తించే వారిని ఎక్కువగా ఇష్టపడతాడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు, ఇంకా త్రయోదశి తిథి కలిగినటువంటి రోజును శని త్రయోదశిగా చెప్తారు. ఈ రోజున శనీశ్వరునికి నువ్వులతో, నూనెతో అభిషేకం చేసినట్లయితే మనకున్నటువంటి కష్టాలు తీరిపోతాయి అని పెద్దలు చెప్తారు. అలాగే ఈ వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి శని త్రయోదశి రోజులలో ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకుని తలస్నానం చేయడం మంచిది. అలాగే ఈ రోజున మాంసాహారం అస్సలు ముట్టకూడదు. ఇంకా ఈ రోజున స్వయంగా శివునికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఇంకా ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజించుతారో వారి జోలికి రాను అని శనీశ్వరుడు ఒకానొక సందర్భంలో చెప్తాడు. అందుకే శనిగ్రహ ప్రభావం ఉన్నటువంటి వారు, ఇంకా శని దశ నడుస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఈ వికారి నామ సంవత్సరంలో రాబోతున్నటువంటి శని త్రయోదశి రోజులలో ఇప్పుడు చెప్పినటువంటి పనులను చేయడం చాలా మంచిది. శనిగ్రహ స్తోత్రాన్ని కనీసం వీలైనంత ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండడం మంచిది. అలాగే మనము ఈ శని త్రయోదశి రోజులలో వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. ఏ జీవిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలాగే ప్రతి జీవిలో కూడా ఆ దైవాన్ని చూసుకోవాలి. ఎవరితో కూడా ఏ విషయంలో కూడా వాగ్వివాదానికి దిగకూడదు. ఇంకా శని త్రయోదశి కలిసినటువంటి శని త్రయోదశి రోజులలో ఆకలితో ఉన్నవారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. వారికి కడుపు నిండా భోజనం పెట్టినట్లయితే శనీశ్వరుడు సంతోషిస్తాడు. అలాగే ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని ఓ గంట తర్వాత తలారా స్నానం చేసి శివాలయంలో లేదా శనీశ్వరుని నవగ్రహాల గుడిలో శనీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది. ఇంకా శని త్రయోదశి రోజున కాకులకు బెల్లంతో చేసినటువంటి రొట్టెలను ఇంకా నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. ఈ విధంగా బెల్లంతో చేసినటువంటి రొట్టెలను నువ్వుల నూనెతో చేసి చిన్న చిన్న ముక్కలు చేసి కాకులకు వేసినట్లయితే శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఇంకా ఎవరికి ఏ అవసరం ఉన్నా, ముఖ్యంగా ఆకలితో బాధపడేటువంటి వారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. అలాగే ఈ రోజున ఎవరిని కూడా అగౌరవపరచకూడదు. ఎవరి మాటను కూడా తిరస్కరించకూడదు. శని త్రయోదశి వ్రతాన్ని కనుక ఈ విధంగా శని దశ నడుస్తున్నటువంటి వారు వికారి నామ సంవత్సరంలో ఆచరించినట్లయితే వారికి శనిగ్రహ ప్రభావం కారణంగా ఏర్పడేటువంటి సమస్యల నుంచి ఎదుర్కొనేటువంటి ధైర్యం, మార్గం లభించుతుంది. శ్రీ వికారి నామ సంవత్సరంలో శని త్రయోదశి మొదటగా జూన్ 1వ తేదీ రోజున రాబోతుంది. ఆ తర్వాత రెండవది జూన్ 15వ తేదీ రోజున రాబోతుంది. ముఖ్యంగా శ్రీ వికారి నామ సంవత్సరంలో మనం మొత్తం 6 శని త్రయోదశులను చూడబోతున్నాము. అందులో 2 జూన్ నెల 1వ తేదీ 15వ తేదీ రాగా అక్టోబర్ నెలలో 26వ తేదీ రోజున వస్తుంది. అలాగే నవంబర్ నెలలో 9వ తేదీ రోజున వచ్చేటువంటి శని త్రయోదశి ప్రదోషకాల శని త్రయోదశి. అలాగే మార్చి నెలలో 2 సార్లు కూడా శని త్రయోదశి రాబోతుంది. 2020 సంవత్సరంలోనే మార్చి నెలలో మార్చి 7వ తేదీ రోజున ఒకసారి, మార్చి 21వ తేదీ రోజున చివరిసారిగా ఈ వికారి నామ సంవత్సరంలో శని త్రయోదశి రాబోతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.